వాస్తవంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ క్రమాన్ని చూసినప్పుడు ఒక విచిత్రమైనటువంటి టెండెన్సీ ఉంది. మొట్టమొదట ఎవరు పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో తప్ప. రోజు వీడియోలు చేసేవాడు అభిజిత్ దుప్కే. రండి, రండి, రండి అని. 20వ తారీఖు కూడా రాలేదు ఎవరు. 20వ తారీఖు ఉదయం 10 దాకా కూడా రాలేదు. వచ్చినోళ్ళు జంతర్ మంతర్‌కి రాలా. డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళినోళ్ళలో 2900 మంది క్రిమినల్స్. వాళ్ళకెవ్వరికీ అభిజిత్ దుప్కేకి సంబంధం లే. వాళ్ళలో రేపులు చేసినోళ్ళు ఉన్నారు, ఫోక్సో కేసులు ఉన్నోళ్ళు ఉన్నారు, మర్డర్లు చేసినోళ్ళు ఉన్నారు, మానభంగాలు చేసినోళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళెవరు నాకు సంబంధం లేదని అతనే చెప్తున్నాడు కదా. ఇంకొకటి, చిన్న పిల్లలు కూడా 12 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేశాడని చెప్పాడు అభిజిత్ దుప్కే, సరోదాస్. అప్పుడు ఫోక్సో కేసు పెడతారు. అంత చిన్న పిల్లల్ని అసలు యాజిటేషన్లోకి తీసుకురాకూడదు. తీసుకొస్తే నిర్వాహకులు తప్పు, తల్లిదండ్రులు తప్పు. క్రైమ్ అది. ఇప్పుడు దాని మీద ఒక ఫోక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇంకొకటి, ఈ గొడవలకి మాకు సంబంధం లేదంటున్నారు. కరెక్టే, సంబంధం లేదు. మరి ఆధార్ చెకప్ చేస్తానంటే చెయ్యనివ్వకుండా అడ్డం పడింది అభిజిత్ దుప్కే. ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తామంటే అడ్డుపడింది సౌరదాస్ అభిజిత్ దుప్కే. మరి ఇప్పుడు పేపర్ లీక్ జరిగిన దానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయినప్పుడు, ఇక్కడ గొడవలు జరిగిన దానికి అభిజిత్ దుప్కేకి బాధ్యత లేదంటే ఎట్లాగా? ప్రస్తుతానికైతే హడావిడిలో అన్నీ మర్చిపోతాం. రాబోయే రోజుల్లో చాలా ఇష్యూస్ నడుస్తాయి.